ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అంశంపై రాజ్యసభలో జైట్లీ ఇచ్చిన సమాధానంపై ప్రభుత్వంలోనూ పార్టీలోనూ అసంతృప్తి ఉందన్నారు మంత్రి యనమల రామకృష్ణుడు. కేంద్రం నుంచి ఏం రాబట్టుకోవాలో అది రాబట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు యనమల. ఏదైతే రాజ్యసభలో జరిగినటువంటి డిబేట్ ఉందో, డిబేట్కి ఇచ్చినటువంటి ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇచ్చినటువంటి రిప్లై ఉందో, ఆ రిప్లై వల్ల మొత్తం అందరూ కూడా ప్రజలకే కాదు, ప్రభుత్వానికే కాదు, పార్టీకే కాదు అసంతృప్తి ఉన్నమాట వాస్తవం. ఇంచేతంటే ఆయన ఇచ్చినటువంటి జైట్లీ గారు ఇచ్చినటువంటి రిప్లై సాటిస్ఫాక్టరీ రిప్లై కాదు. అంచేత ఏంటంటే మనకి చాలా నష్టంలో ఉన్నాం, చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఫైనాన్షియల్గా. అంచేత ఈ ఫైనాన్షియల్గా మనం ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఇటువంటి స్టేట్మెంట్ మనకు బాగా డిస్కరేజ్ చేసేటువంటి పరిస్థితి ఉంది. అంచేత భవిష్యత్తులో అయినా మనకు రావాల్సినటువంటి నిధులు రాబట్టుకోవడానికి ప్రయత్నాలు జరగాలి. హైదరాబాద్ శివారులో అబ్దుల్లాపూర్ మెట్ వద్ద ఒక కారు చెట్టును ఢీకొట్టిన ఘటనలో గాయపడ్డ ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం జరిగిన స్థలంలో ఒక అమ్మాయి ప్రాణాలు కోల్పోగా గాయాల పాలైన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. తాగి కారు నడపడం వల్ల ప్రమాదం జరిగిందని పోలీసులు అంటుంటే కారులోని వారెవరికి తాగే అలవాటు లేదని బాధితులు వాళ్ల బంధువులు చెబుతున్నారు. అన్నయ్య ప్రదీప్ అన్నయ్య తినడానికని వెళ్ళాం. తర్వాత ఏమైందో నేను కజ్జు రూప ప్రదీప్ అన్న ఎప్పుడు బయలుదేరారు? వాళ్ళు నార్మల్గా నా దగ్గరికి వచ్చి రూప వచ్చింది నా దగ్గరికి పిక్ చేసుకోవడానికి, తినడానికి వెళ్దామని చెప్పేసి తర్వాతకి వెళ్ళినాము. బీటెక్ కంప్లీటెడ్. లేదు తినడానికి వెళ్ళాం. జస్ట్ ఏమో లేదే, మా నార్మల్గా తినడానికి తీసుకెళ్దామని వచ్చారు. తాగడం అదంతా ఏం లేదు. చెక్ చేసుకొని మీకే తెలుస్తుంది కదా. ఆ అమ్మాయికి ఫ్రాక్చర్ ఉంది, అది ఆపరేషన్ చేసి సెట్ చేస్తారు. ఆ అమ్మాయికి పర్లేదు, ఏం కాదు. ఈ అబ్బాయినే సీరియస్గా ఉన్నాడు, హెడ్ ఇంజరీ ఉంది, లోపల బ్లీడింగ్ అయింది. పవన్ కుమార్. సమస్యలకు ఆత్మహత్యలు పరిష్కారం కాదు అనే అంశంపై అవగాహన కల్పిస్తూ బ్రేక్ అడ్వెంచర్ సంస్థ బైక్ ర్యాలీ నిర్వహించింది. బంజారా హిల్స్ లో కేబీఆర్ పార్క్ వద్ద ఈ ర్యాలీని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి ప్రారంభించారు. సమస్యలకు ఆత్మహత్య పరిష్కారం కాదన్నారు ఆయన. సమస్యలతో బాధపడే వాళ్లు స్నేహితులతో వాటిని పంచుకోవడం ద్వారా ప్రశాంతత చేకూరుతుందని అన్నారు. తొలి మహిళా బైక్ రైడర్ సనా ఇక్బాల్ ఈ ర్యాలీలో పాల్గొన్నారు. కేబీఆర్ పార్క్ నుంచి బొమ్మల రామారం వరకు ర్యాలీ సాగింది. తెలంగాణలో రవాణా శాఖ ఎక్సైజ్ కానిస్టేబుల్స్ ఉద్యోగానికి రాత పరీక్షలు ప్రారంభమయ్యాయి. 551 కేంద్రాల్లో జరగబోతున్న పరీక్షలు 12:30 వరకు జరుగుతాయి. సుమారు 2,51,066 మంది పరీక్ష రాశారు. కర్నూలు జిల్లాలో శ్రీశైలం ప్రాజెక్టుకి వరద ఉధృతి కొనసాగుతోంది. తుంగభద్ర నది జూరాల నుంచి వస్తున్న నీటితో శ్రీశైలంలో నీటి మట్టం పెరుగుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 818 అడుగులకి చేరుకుంది. కేవలం 36 గంటల్లోనే 8 అడుగులు నీటి మట్టం పెరిగింది. ముంబై సమీపంలో భివాండిలో 3 అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో 7 మరణించారు. శిథిలాల కింద మరొక 20 మంది చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. రంగంలో దిగిన పోలీసులు, ఫైర్ సిబ్బంది సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు. గరీబీ పార్క్లో ఉన్న ఈ పాత భవనంలో నివాసం ప్రమాదకరమని కొన్ని రోజుల క్రితమే అధికారులు నోటీసులు జారీ చేశారు. అయినా అక్కడున్న వాళ్లు ఖాళీ చేయలేదు. ఉదయం 9:30 ప్రాంతంలో భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. అసోంలో నదులు పొంగి పొర్లుతున్నాయి, వరదలు ముంచెత్తుతున్నాయి. అసోంలో 28 జిల్లాల్లో వరదల బీభత్సం కొనసాగుతోంది. 3,300 గ్రామాలు నీట మునిగాయి. ఇంతవరకు 26 మంది చనిపోగా 18 లక్షల మంది ప్రభావితమైనట్టు తెలుస్తోంది. అసోంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటోంది కేంద్రం. అసోంని అన్ని విధాలా ఆదుకుంటామని, అవసరమైన సహాయాన్ని అందిస్తామన్నారు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్.
జమ్మూ కాశ్మీర్లో పరిస్థితులు కుదురపడడం లేదు. వేర్పాటువాదులు ఆగస్టు 5 వరకు బంద్ కొనసాగుతుందని ప్రకటించారు. అప్రమత్తమైన పోలీసులు కర్ఫ్యూ ఆంక్షలు కొనసాగుతాయని ప్రకటించారు. పుల్వామా, కుల్గాం, షోపియాన్లతో పాటు కాశ్మీర్ వ్యాలీలో సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా బలగాల్ని మోహరించున్నారు. శాంతి భద్రతల అంశంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నామని పోలీసులు అంటున్నారు. హింస, ప్రజాధనాన్ని ధ్వంసం చేసే చర్యలను అడ్డుకునేందుకే ఆంక్షలు పొడిగిస్తున్నట్లు తెలిపారు. రియో ఒలింపిక్స్ లో పాల్గొనబోతున్న భారతీయ క్రీడాకారులకి ఆల్ ద బెస్ట్ చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ. ఢిల్లీలో మేజర్ ధ్యాన్ చంద్ జాతీయ మైదానంలో రన్ ఫర్ రియోని జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించిన ప్రధాని 2020 ఒలింపిక్స్ నాటికి ప్రతి జిల్లా నుంచి ఒక అథ్లీట్ భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించేట్టు చూస్తామన్నారు. ఈసారి 119 మంది క్రీడాకారులు ఒలింపిక్స్ కి వెళుతున్నారన్న ఆయన వచ్చే ఏడాది కనీసం 200 మందిని పంపించాలనే సంకల్పాన్ని ప్రభుత్వం తీసుకుందన్నారు. మన అథ్లీట్లు ప్రపంచ ప్రజల హృదయాల్ని గెలిచి భారత్ అంటే ఏంటో ప్రపంచానికి చూపాలన్నారు మోదీ. May the inspiration continue. May our players bring laurels to be there.